సంబంధించినటువంటి నేను లేటెస్ట్ అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి 4 అవర్ నడుస్తుందని చెప్పి మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నడుస్తుంది కదా. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆధిక్యం అంటే లీడ్స్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు అన్ని మనం గెలుపు ఇప్పుడే చెప్పలేని పరిస్థితి, అందుకని ఫస్ట్ రౌండ్ మాత్రమే పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ చూసుకుంటే మనకు 139 స్థానాల్లో లీడింగ్లో అయితే ఉంది. బీజేపీ కూడా అలాంటి పోటీనే ఇవ్వబోతోంది. 127 స్థానాల్లో బీజేపీ అయితే లీడింగ్లో ఉంది. ఇక కాంగ్రెస్ 5, వామపక్షాలు మనం ముందు నుంచి చెప్తున్నాను లెఫ్ట్ పార్టీలు ఇక్కడ దాదాపు పశ్చిమ బెంగాల్లో దశాబ్దాలు పాలించినటువంటి ఈ పార్టీ వామపక్షాలు లెఫ్ట్ పార్టీలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి 2 స్థానాలకే పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తమిళనాడు అసలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు సంబంధించినటువంటి ఉంటే దాంట్లో 221 స్థానాలకు సంబంధించిన లీడింగ్ అనేది వచ్చింది. అందులో డిఎంకే 74 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అన్నాడీఎంకే వచ్చేసరికి 76 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక ఈ రెండింటికి పోటీగా టీవీకే కూడా విజయ్ పార్టీ కూడా 71 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే మనం కింగ్ మేకర్ కాదు, అసలు ఆయనే పార్టీ ఏర్పడే ఆయనే అధికారంలోకి వస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాన్ని చూస్తే ఆ స్ట్రెంత్ చూస్తే ముగ్గురు కూడా అంటే టీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఈ రెండు కూడా 70s ఉండటం అనేది ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి అంశం.